విశ్వాన్ని ఆఫర్ చేసే బీబీఏ కోర్స్ కానివ్వండి, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సెస్ కానివ్వండి, లేకపోతే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కానివ్వండి, క్వాలిఫికేషన్ వచ్చేసేమో ఇంటర్మీడియట్ మాత్రమే. అండ్ పీజీడీఎంఏ క్వాలిఫికేషన్స్ ఏంటి సార్? పీజీడీఎంతో పాటు విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కూడా ఉందండి. ఉస్మానియా యూనివర్సిటీ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ ప్రోగ్రామ్, అటానమస్ కాలేజ్, నాక్ ఏ ప్లస్ అక్రిడేటెడ్ కాలేజ్, 93% ప్లేస్మెంట్స్ లాస్ట్ 23-25 బ్యాక్ ఇచ్చాము. అది ఎంబీఏ అయినా కావచ్చు, ఇటు పీజీడీఎం అయినా కావచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అది ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏ కోర్స్ అయినా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే, అంటే 15 ఇయర్స్ లేదా 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఏ విద్యార్థి అయినా నిరభ్యంతరంగా అటు ఎంబీఏలో కావచ్చు, ఇటు పీజీడీఎంలో కావచ్చు జాయిన్ అవ్వచ్చు సార్. పీజీడీఎంఏ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది సార్? పీజీడీఎం 2 సంవత్సరాలే, ఎంబీఏ 2 సంవత్సరాలే. కానీ చిన్న డిఫరెన్స్ ఏంటి పీజీడీఎంకు ఎంబీఏ అంటే, పీజీడీఎం అనేటువంటిది ఇండస్ట్రీ డ్రివెన్ కరికులం విత్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఓరియంటెడ్ లో ఉంటుంది. ఎంబీఏ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ థియరిటికల్ నాలెడ్జ్ డ్రివెన్ లో ఉంటుంది. దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ పీజీడీఎం అండ్ ఎంబీఏ సార్. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్లు 90+% తో స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు. 90+% ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ దిస్ విశ్వవిద్యాలయం అని చెప్తాను. ఇట్స్ గ్రేట్ ప్లేస్మెంట్ రికార్డ్, ట్రాక్ రికార్డ్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్. ఎలాంటి కంపెనీస్ ఇక్కడ రిక్రూట్మెంట్ వస్తూ ఉంటాయి సార్? సార్ మనకు ఆల్ టాప్ ఎంఎన్సీస్, ఐటీసీ లాంటి కంపెనీ, టెక్ మహీంద్రా లాంటి కంపెనీ, డెలాయిట్ లాంటి కంపెనీ, లేకపోతే కింద మనకు బర్కేడీ లాంటి కంపెనీ, ఎస్ఎన్పి గ్లోబల్ లాంటి కంపెనీ, ఇలా ఎనీ కంపెనీ ఆల్ టాప్ ఎంఎన్సీస్ మాత్రమే హాస్పిటల్ సెక్టార్లో, మెడికవర్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే యశోద కావచ్చు, అపోలో కావచ్చు, లేకపోతే ఫార్మా మేనేజ్మెంట్లో స్పర్శగోబ కావచ్చు, లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో కావేరీ సీట్స్ కావచ్చు. ఇట్లా మీకు స్పెషలైజేషన్ వైజ్గా ఏ స్పెషలైజేషన్ ఉంటే ఆ స్పెషలైజేషన్ రిలేటెడ్గా మనకు అనేటువంటివి అవైలబిలిటీలో ఉన్నాయి సార్.